రాష్ట్రంలోని ప్రజలపై విద్యుత్ భారం పడకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఏపీ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ అధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు గండి బాబ్జీ తెలియజేశారు. పెందుర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విద్యుత్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అవగడ్డ అప్పలనాయుడు, కునిగంటి కనకరాజు, సిరా అప్పలరాజు, కోర్మిల్లి సుందర్రావు, ఐతా ఎర్నిబాబు తదితర నాయకులు వాళ్ళు పెడుతున్నారు. ఇవన్నీ కూడా సుమారు 10-15 కంపెనీలు ఈ 1.5 ఇయర్లోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా ఈ 5 ఏళ్లలో మన విశాఖపట్నానికి సంబంధించే దగ్గర 5 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. మరి నిన్ననే మీకు చూశారు, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మరి ట్రయల్ రన్ అయింది. బ్రహ్మాండంగా అక్కడ విమానం ల్యాండ్ అయ్యి మళ్ళీ టేకాఫ్ తీసుకుంది. కాబట్టి మొత్తం విమానం ఇక ఎగరడానికి సుమారు ఈ 26 డిసెంబర్ చెప్తే 26 మేకే వాళ్ళు జూన్కే మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒక ప్రపంచ రికార్డు లాగా వాళ్ళు ఇన్ టైంలో కట్టడం అనేది ప్రాజెక్ట్ చాలా కష్టం, ఎవరైనా అంత పెద్ద ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు ఇవాళ జిఎంఆర్ వారు మరి మనకి ఒక 6 నెలలు ముందుగానే అందించడం అనేది అదొక పెద్ద పరిణామం. అని కూడా ఇవాళ మీకు శిలానగర్ పోర్టు సబ్వరం, అట్లాగే శృంగ్యాన్ టు అడివరం, అట్లాగే మన వేపగుంటు పినగాడి, మరి అట్లాగే ఏదైతే భీముల నుంచి ఉందో వైజాగ్ ఆ మెయిన్ రోడ్ అంతా కూడా డబుల్ రోడ్ చేసి కొంత టైం పడుతుంది. బీచ్ క్యారిడార్ కూడా 6 లేన్ నుంచి 8 లేన్ డెవలప్ చేయడానికి అది కూడా ప్రపోజల్ ఉంది. కానీ అది ఇమ్మీడియట్గా ఇప్పుడు ఈ చిన్న రోడ్లన్నీ కూడా కనెక్టివిటీ పెంచిన తర్వాత ఆ పెద్ద రోడ్డుకి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం కూడా జరుగుతుంది. పెద్ద పూర్తవుతుంది చెప్పలేము, కానీ మొదలైతే విశాఖపట్నానికి మరొక కీలకమైన దశ వస్తుందని చెప్పి తప్పదు. మీరు త్వరగా మన అమెరికాలో చూస్తుంటాం, శాన్ ఫ్రాన్సిస్కోని చాలామంది తెలిసే ఉంటుంది. అటువంటి లక్షణాలన్నీ కూడా విశాఖపట్నంలో ఉన్నాయి. ఇవాళ ఐటీ కంపెనీలు అన్ని కంపెనీలు కూడా వస్తే విశాఖపట్నం బ్రహ్మాండంగా హైదరాబాద్ మించిన నమ్మకం ఈవేళ కూటమి ప్రభుత్వం వాళ్ళ ప్రజలకు కలుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ద్వారా కోరుతూ కూడా మనకు పడకుండా ఆ ఆస్తి ప్రభుత్వానికి కొంతకాలం లీజుకి ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మనకి ఉదాహరణకి సిఎంఆర్ సెంటర్ 33 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. ఆయనే కట్టుకొని, ఆయనే ఫైనాన్షియల్ బిల్ చేసుకొని, ఆయనే రన్ చేసుకుంటే బోర్డు యాక్సెప్ట్ ప్లాన్ పడుతున్నారు. అర్థం కాదు, పీపీపీ హాస్పిటల్ కడతారండి. ఈ కొంతకాలం అది సీట్లు అమ్ముకోవడం, ఈ కాలేజీలు రన్ చేయడం, సీట్లు ఉంటాయి. గవర్నమెంట్ ఉంటాయి, ఎంబీబీఎస్ ఎంసెట్ రాస్తున్నారు, సీట్లు ఉంటాయి.